ఆచి చికెన్ మసాలా సమస్యలతో ముంబైలో బతకలేక పేద డ్రైవర్లు సొంత ఊళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. బీహార్, యూపీ నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వీరికి ఇప్పుడు మరాఠీ భాష పెద్ద సమస్యగా మారిపోయింది. అధికారులు నోటీసులు ఇవ్వడం, లైసెన్సులు రద్దు చేస్తామంటూ హెచ్చరించడంతో చేసేదేమీ లేక కొందరు డ్రైవర్స్ తాము సంపాదించి కొనుక్కున్న ఆటోలను రైళ్ల లగేజ్ భోగిల్లో ఎక్కించుకొని మరీ సొంత ఊళ్లకు వస్తున్నారు. రోజు బండి నడిపితేనే కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. అలాంటిది భాష పేరుతో ఉపాధికి అడ్డంకులు ఎదురవుతుండటంతో ముంబైలో అసలు ఉండాలా, సొంత ఊళ్లకు వెళ్లిపోవాలా అన్న పరిస్థితి ఏర్పడింది. भागने की कोई जरूरत नहीं है, जब कमाना खाना यहाँ है. जय महाराष्ट्र सबको. आरटीओ की कार्रवाई के बाद मराठी न सीखने वाले देखो अपनी ऑटो लेकर ट्रेन में जबरदस्ती घुसा के भागने की तैयारी में. सभी लोग भाई लोग मराठी सीख लो, नहीं तो आपका भी यही हाल होगा. ఇటీవల నిర్వహించిన డ్రైవ్ లో మరాఠీపై కనీస అవగాహన లేని 422 మంది డ్రైవర్లకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. తమ చెమటతో నగర రవాణా వ్యవస్థను నడిపిస్తున్న తమపై ఇలా ఒత్తిడి చేయడం అన్యాయం అంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భాషను ప్రేమించడం తప్పు కాదు, కానీ భాష రాదన్న కారణాలతో ఒకరి పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం? ముంబైలో తరతరాలుగా పనిచేస్తున్న ఆటో డ్రైవర్లు తాము మరాఠీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా సరే సమస్యలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. అధికారుల తనిఖీలు, నోటీసులు, లైసెన్సులు రద్దు చేయడం, హెచ్చరికలతో భయపడిపోతున్నారు కొందరు. చివరకు ముంబైను వదిలి సొంత ఊళ్లకు వెళ్లే పరిస్థితి రావటం ఆందోళన కలిగిస్తోంది. బతుకు తెరువు కోసం వచ్చిన మనిషికి భాష ఎందుకు అడ్డంకిగా మారాలి? పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఏమాత్రమైనా కనిపిస్తోంది. పాలకులే ఇటువంటి యాక్షన్స్ చేస్తుంటే మరి అటు ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాటిని పట్టుకొని వాళ్ళు కూడా ద్వేషించడం, ఇటు హింసించడం చేస్తూ ఉంటారు. సో అసలు ఫస్ట్ థింగ్, భారతదేశంలో ఎవరు ఎక్కడి నుండైనా సరే వాళ్ళు పని చేసుకోవచ్చు. భాష ఒక అడ్డంకిగా రాకూడదు. హైదరాబాద్ లో మనం చూస్తే సగటున ఎంతమందికి తెలుగు వచ్చు? ఆటో డ్రైవర్లకు, ర్యాపిడో, ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుగు వచ్చు. కానీ భాష మీద ఎక్కడైనా ఒత్తిడి జరుగుతుందా? కానీ కొన్ని ప్రదేశాల్లో నిజంగా ఒత్తిళ్లు జరుగుతున్నాయి. ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో, ఇలా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ ఆటో డ్రైవర్లు, క్యాబ్లు నడుపుకునే వాళ్ళకి ఎక్కువగా ఈ భాషకు సంబంధించిన వ్యతిరేకత ఎక్కువగా వస్తోంది. ఇక అక్కడ మళ్ళీ ప్రభుత్వాలే భాషకు సంబంధించి ఒకవేళ మీరు భాష మాట్లాడడం రాకపోతే వెళ్ళిపోవాలి అంటే నోటీసులు ఇవ్వటం దారుణం. కాన్స్టిట్యూషనల్ గా కూడా వాళ్ళకి సంబంధించిన రైట్స్ ను తీసేసుకుంటున్నట్టే. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా అటు అధికారులు ఇంకొకసారి ఆలోచనలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. Big TV without fear or favor.